ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. శ్రీ స్కాంద మహాపురాణం మహేశ్వర ఖండము తారకాసుర విజయం తరువాత భాగము 36వ భాగం. అసమానమగు వాయవ్యాస్త్రము వలన మేఘములు చెదిరిపోయెను. అట్లు వాయవ్యాస్త్రమ బలముచే మేఘమండలము కొట్టుకొని పోగా నీలోత్పల దళము వలె మెరియుచు ఆకాశం ఉండెను. అమిత వేగము గల వాయువుచే దానవులు కంపించసాగిరి. బలవంతులైనను రణమున నిలుచుటకు అశక్తులైరి. అప్పుడు జంబుడు 10 యోజనములు వెడల్పు గల పెద్ద పర్వతము అయ్యెను. దానవుల నాయకుడగు జంబుడు ఆ వాయువునకు ప్రతిక్రియ చేయుటకై అనేక ఆశ్చర్యములతో చెట్లు లతలను మొదలగు వానితో కూడుకొనెను. పర్వతాకారమున ఉన్న దైత్యుని వలన వాయువు శమించగా ఇంద్రుడు వజ్రమయమగు తన అశని అంటే పిడుగు అను ఆయుధమును పర్వతముపై విడిచెను. ఆ దెబ్బతో పర్వత రూపుడైన జమ్ముని గుహలు నిర్ఘరములు ధ్వంసమయ్యాను. అంతటి జమ్ముని దానవమాయయగు పర్వతమాయ మాయమయ్యను. అప్పుడు మదించిన జంబుడు గొప్ప పర్వతము వలె ఉన్న దైత్యసేనను నాశనము చేయసాగాను. దేవతలను కొందరిని వెనుకగా వచ్చి తుండముతో పైకెత్తి పడవేసి చంపసాగాను. అప్పుడు ఇంద్రుడు ముల్లోకములలోనూ ఎదురులేని నారసింహాస్త్రమును ప్రయోగించగా ఆ మంత్ర తేజస్సుచే వేల కొలదిగా సింహములు బయలుదేరినవి. పదునైన కోరలతో రంపము వంటి గోళ్లతో అవి చీల్చి వేయగా గజమాయ తొలగిపోయెను. దైత్యుడప్పుడు నాగాస్త్రమును ప్రయోగించగా పడగలతో కూడిన విషముగల పాముల ఉద్భవించెను. వాని విషవాయువులచే దేవసేనలోని మహారథులు కాలిపోయిరి. అప్పుడు ఇంద్రుడు గరుడ అస్త్రమును ప్రయోగింపగా వేల కొలదిగా గరుడులు బయలుదేరినవి. సర్పరూపియగు జమ్ముని పట్టి ముక్కలుగా చేయగా వాని సర్పమాయ నశించెను. అట్లు తన మాయ నశింపగా జంబుడు సూర్యచంద్రులు గతిని అనుసరించుచు ఉన్నతముగా అసమానమగు రూపమును తాల్చెను. కండ్లను తిప్పుచు సురసేనను మింగదల్చెను. మహారథులు ఏనుగులు మున్నగు వానితో సురసైన్యము పాతాళ గుహ వంటి జంబుని నోటిని ప్రవేశించెను. బలవంతుడగు దానవుడట్లు సేనను మింగివేయగా ఇంద్రుడు తన వాహనములు అలసిపోగా దీనుడు అయ్యెను. ఏమి చేయవలేనో తెలియక విష్ణువుతో ఇట్లనెను: ఇక ఇప్పుడు మనము చేయదగినదేమి? నీవు ఆదేశించినచో మేము దానిని ఆచరించదము. యుద్ధము చేయుగోరు దానవుని ఎదుర్కొనెదము అనగా మేధావియగు విష్ణువు పిరికి వారికి భయమును కలిగించు ఈ యుద్ధమును ఇప్పుడు మీరు విడువరాదు అని ఇంద్రునితో అనెను. నీవు మోహము పొందవద్దు. ప్రభువు త్వరగా నారాయణాస్త్రమును స్మరించమనగా ఇంద్రుడు దానిని ప్రయత్నుడై స్మరించి ప్రయోగించెను. అంతలో నోరు తెరుచుకొని వచ్చిన దైత్యుడు క్షణములో 3,00,000 కిన్నరులు 3,00,000 గంధర్వులను మృంగివేసెను. అంతలో నారాయణాస్త్రం అతని ఎదపై పడగా ఆ అస్త్రం చేత ఎద చీలిపోగా దైత్యుడు రక్తమును కార్చెను. తరువాత తన తేజస్సుతో నిర్మించుకొనిన రూపము నాశనము కాగా దైత్యుడు గట్టిగా నవ్వుచూ మాయమయ్యెను. అతీంద్రుడై ఆ దైత్యేంద్రుడు అంతరిక్షాన నిలిచి సుర సైన్యములను అంతమొందించు పరమాస్త్రమగు శస్త్రాశనిని విడిచెను. అట్లే పరస్వతమనులను చక్రములను వజ్రబాణములను ముద్గరములను కుంతలములను కత్తులను బిండిపాలములను ఆమె ముఖము అగు ఆయుధములను ఆ దైత్యుడు కోపముగా కురిపింపగా ఆ అస్త్రముల చేత దేవ సైన్యము భయము నొందినది. ఆ అస్త్రముల దెబ్బకి తెగిన బాహువులతో కుండలములకు గల తలలతో ఏనుగు తొడలతో పర్వతముల వంటి ఏనుగులతో భూమి నిండిపోయెను. విరిగిన దండములు చక్రములు ఇరుసులు మున్నగు వానితో రథికులతో రథములతో ఆ భూమి మాంసముతో రక్తముతో బురదగా మారి చరించుటకు వీలు లేనిదిగా ఉండెను. ఆ భూమి రక్తముల ప్రవాహముతో కూడిన మడుగులను కలిగి ఏనుగుల శరీరములను పర్వతములను తలలేని మొండెములను నృత్యములను మహాసురుల ప్రవాహమును కలిగి ఉండెను. ఆ భూమి నక్క గద్ద గుడ్లగూబలకు పరమానందమును కలుగజేయునదిగా ఉండెను. పిశాచ జాతులు రక్తమును త్రావి మాంసమును వెదజల్లెను. సంభ్రమము లేని
భార్యలతో కలిసి పిశాచులు నర్తించుచుండగా ఒక భార్య ఏనుగుల కుంభస్థలమున ఉండు ముత్యములతో కోపించి ఉండెను. ఒకచోట ఒక పిశాచము గుర్రముల కిట్టలను ఒక దగ్గరికి చేర్చెను. మరికొందరు కోపముగా దాని చెవులను చూచుచూ ఆనందించుచుండెను. వాని ప్రయోజనమును తెలిసి ప్రసన్నము చేసుకొనుచుండెను. మరికొందరు ఇట్లను చుండిరి: ఓ దేవతలారా, ఓ దైత్యులారా, మేము ప్రార్థించుచున్నాము. కల్పాంతము వరకు మీరు ఇట్లే మా తృప్తికై యుద్ధము చేయుడు. కొందరు: ఈ దైత్యుడు మిక్కిలి మాంసము గల దేహముతో ఉన్నాడు, ఈ దేవుడు బలిసి ఉన్నాడు, ఇతడు యుద్ధమును మరణించినచో బ్రహ్మకు రుణము తీర్చుకొనదెము అనుచుండిరి. వీరులు కొందరు యుద్ధము చేయుచుండగా పిశాచములు కొన్ని పెదవులను తడుపుకొనుచుండెను. వీరి రక్తమును ఆస్వాదించి దుర్జనుడో సుజనుడో తెలుసుకొనదెము అనుకొనిరి. కొన్ని పిశాచములు రక్తముతో కూడిన నదుల ఒడ్డున అస్థిక బుద్ధితో పితృదేవతలకు దేవతలకు రక్తంతో కూడిన మాంసంతో తర్పణములు ఇవ్వసాగను. మరికొన్ని తాము మాంసపు గుట్టపై ఉన్నను వేరొక పిశాచం చేతిలోని మాంసమును చూచి ఇవ్వు ఇవ్వుమని పిసినారి ధనికుని వలె అరుచుచుండెను. మరికొన్ని పిశాచములు స్వయముగా తృప్తి నొందినను మాంసమును భుజించుచున్న ఇతరులను చూచి కోపంగా పెదవులను కొరుకుచు అసూయగా చూచుచుండిరి. మరికొందరు తమ కడుపును నిందించుకొనుచు కోపంగా కొట్టుకొనసాగిరి. తృప్తి చెందినను కొందరు ఇతరుల ధనమును కోరునట్లు కొన్ని పిశాచములు అందరి ఆహారమును పొందగోరుచుండిరి. మరికొందరు నేడే బ్రహ్మ సృష్టి శ్లాఘ్నయం అయ్యను అనుచుండిరి. సుప్రభాతము, మంచి నక్షత్రము పూర్వము ఉండినది వృధాయే అని ఆ పిశాచములు అనేక రీతులుగా పలుకుచుండగా జంబుడు కనపడకుండా యుద్ధమున తన అస్త్రములతో దేవతలను బాధించసాగెను. అంతటా ఇంద్రుడు, కుబేరుడు, వరుణుడు, అగ్ని, వాయువు, యముడు, నిర్వృతి అనువారు తమ దివ్యాస్త్రములను దానవుని వైపు సంధించి ఆకాశమున విడిచిరి. కానీ ఆ అస్త్రములన్నీ దానవుని విషయమున అతి క్రూర బుద్ధిగల వారి చేష్టలన్నీ ఆర్యుని విషయమున వృత అగునట్లే వ్యర్థమైనవి. అలసట నొందిన దేవదానవులు వేరొక గతిని తెలియరైరి. దేవతలు దైత్యులు అస్త్రముల చేత అవయవములన్నీ దెబ్బతినగా చలిచే గోవులు వాక్కు బాధపడినట్లు బాధపడిరి. ఆహాహా, ఏమి జరగబోచున్నదని అనుచూ ఒకరితోనొకరు తలపడిరి. వారిని ఆ స్థితిలో చూచి విష్ణువు ఇంద్రునితో ఇట్లనెను: దేవరాజా, పాశుపతము వలె శక్తిగల పాశుపతము నుండి ఏర్పడిన అఘోర మంత్రమును అస్త్రమును స్మరింపుము. అది నీకు మునుపు సంతుష్టుడైన శివుడిచ్చెను. ఆ అస్త్రము తిరుగులేనిది, వీరులను హతమార్చున్నది. అనగా ఇంద్రుడు శివునికి నమస్కరించి శత్రువుల వధించు అఘోరాస్త్రమును అర్ధచంద్రాకారమున ఉండు దానిని గ్రహించెను. ఆ అస్త్రమును వెంటికి సంధించి మేధావియగు ఇంద్రుడు అఘోర మంత్రముతో కలిపి ఆ బాణమును చెవి వరకు లాగి దైత్యుని వదకై విడిచెను. అమిత తేజస్సుతో వెలుగుచు ఆ మహా అస్త్రము వచ్చి పడుటను చూచి జంబాసురుడు తన మాయను వదిలి నిలిచెను. ముఖము శరీరము కంపించుచుండగా తొట్రుపాటుతో నిలిచిన ఆ జంబుని అఘోర మంత్రముతో అభిమంత్రింపబడిన ఆ అర్ధచంద్రాకార బాణము ఇంద్రుని వింటి నుండి వెలువడి మధ్యాహ్న సూర్యబింబము వలె వెలుగుచూ సమీపించెను. వెంటనే ఆ అస్త్రము కిరీటముల సమూహముచే వెలుగుచున్న సువాసన గల పుష్పములతో కూడిన ఎల్లెడలా చెదిరిన పోగవలెనే ఉన్న వెంట్రుకల వలె జంబుని శిరస్సును కుండలములతో సహా పడవేశెను. ఇంద్రుని చేత జంబుడట్లు మరణించగా దేవతలు మిగులా ప్రశంసించిరి. విష్ణుమూర్తి కూడా బాగు బాగు అని పలికెను. జంబుడట్లు వధింపబడగా దానవులు వెనుతిరిగి హతాశులై తారకుని వైపు పారిపోయిరి. తారకుడు తన సైన్యము భీతి నొందుటను చూచి తన మహారథులు నలుగురు వధింపబడుటను విని తన సారథితో ఇంద్రుని వైపు రథమును నడుపమనేను. సారథి అట్లే అని తారకుడు కూర్చుని ఉన్న రథమును నడిపెను. తారకాసురుడు నిర్లక్ష్యముగా, గర్వముగా, కోపముగా, పరాక్రముతో ప్రభవించున్నట్లుగా ధిక్కారముతో పయనించసాగెను. 1000 గరుత్మంతులతో కూడినది, అన్ని ఆయుధములను కలిగినది, అన్ని అస్త్రముల చేత రక్షింపబడినది, ముల్లోకములలో ఉన్న శస్త్రాజ్ఞానముతో కూడినది, కల్పాంతకాల మృత్యుఘోషను కలిగించున్నది యగు రథమును అతడు అధిరోహించి ఉండెను. గొప్ప సైన్యముతో కూడి
దశ దిశలను తన నాదముతో ప్రతిధ్వనింప చేయుచు తారకుడు వచ్చుచుండగా చూచి ఇంద్రుడు ఐరావతము వీడి స్వచ్ఛమైన బంగారంతో చేయబడినది 4 యోజనముల వెడల్పు గలది, సిద్ధ సంగములతో కూడినది, గంధర్వ కిన్నెరలు గీతములతో అప్సరసల నృత్యముతో కూడినది, అనేక ఆయుధములు కలది, అనేక రత్నములను కలది ఆగు రథమును అధిరోహించెను. గరుడధ్వజముతో లోకపాలురందరూ అతని చుట్టూ నిలిచి ఉండిరి. అప్పుడు భూమి కంపించెను, ఘనములతో వాయువు తీవ్రముగా బీచెను, సాగరములు కదిలిపోయెను, సూర్యుని కాంతి సన్నగిల్లెను, అస్త్రములు జ్వలించెను, వాహనములు కంపించెను, అంతా తిరగబడుట విపరీతముగా ఉండుట కనబడెను. ఇంతలో తారకుడు కనిపించెను. ఒకవైపు దైత్యుడగు తారకుడు, వేరొక వైపు దేవసంగములు నిలిచెను. లోకనాశనము ఒకవైపు, లోకోద్ధరణము మరొక వైపు నిలిచెను. అప్పుడు చరాచర ప్రాణులు భయమును విస్మయమును పొందెను. దేవదానవ సమాయానము యుద్ధము సూరులు అప్పుడు ప్రశంసించిరి. అస్త్రములు, తేజస్సు, ధనములు, యోధులు, కీర్తి, బలము, వీర్య పరాక్రమములు, సత్యము, ఓజస్సు అనునవి దేవాసురులకు చెందినవిగా కనబడుచుండెను. కానీ ఇవి తపము కంటే ఎక్కువ కాదు. అంతటా తమ వైపు వచ్చినప్పుడు తారకుని చూచి దేవతలు వంగిన ములుకులు గల బాణములతో అగ్ని వంటి వానితో అతనిని బాధించిరి. తన ఎదపై నాటుకొనిన ఆ బాణముల వలన కలిగిన గాయములను లెక్కించక తారకుడు తన బాణములతో దిక్కులను భూమిని నింపివేసెను. 70 బాణములతో నారాయణుని, 90 బాణములతో అగ్నిని, 10 బాణములతో వాయువును, 10 బాణములతో యముని, 70 బాణములతో కుబేరుని, 8 బాణములతో వరుణుని, 20 బాణములతో నిర్రుతిని, మరలా 8 బాణములతో నిర్రుతిని, ఒక్కొక్కరిని పదునైన 8 బాణములతో వేగముగా వెళ్ళు 3 బాణములతో మాతులిని తారకాసురుడు కొట్టెను. 8 బాణములతో గరుడుని, 9 మహిషుని కొట్టి తారకుడు వారిని తీవ్రముగా బాధించెను. వారి కవచములను ఛేదించెను, విల్లంబులను విరుగగొట్టెను. అప్పుడు దేవతలు కవచములు లేక ధనువులు లేక బాధనుంది. వేరే బిల్లునందుకొని బాణములు విడుచునంతలో తారకుడు మృత్యువహ్ని సమానమగు బాణములను సంధించి ఇంద్రుని ఎదపైకి వదిలెను. అంతలోనే ఆకాశములో 100 మంది సూర్యుల వలె వెలుగు గరుడుని, విష్ణువును చూచి బాణములతో కొట్టగా వారు మోహము నొందిరి. అట్లే యముని, అగ్ని, వరుణి తన పదునైన బాణములతో కొట్టి వారిని భయపరిచి పడగొట్టాను. బాణములతో కొట్టి ఆ దైత్యుడు వాయువుకే ఉచ్ఛ్వాస లేకుండా చేసెను. అంతట శ్రీహరి సృహ నుండి దిక్పాలకులను ప్రోత్సాహపరిచి తారకాసురుని రథసారథి తలను కుండలములతో సహా కింద పడునట్లు బాణముతో కొట్టెను. ధూమకేతువు అగ్ని జ్వలించుచు దైత్యరాజు కిరీటము భేదించి పడవేయగా ఇంద్రుడు దానిని ఛేదించెను. కుబేరుడు అనేక బాణములతో తారకుని విల్లును విరగగొట్టెను. వాయువు తారకుని రథమును శిఖరముతో సహా నుగ్గు చేసెను. నిరుతి తన బాణములతో తారకుని కవచమును పిండివేసెను. అసమానమగు ఈ కర్మనిట్లు చేసి వాసుదేవాది దేవతలు పెదవులను తడుపుకొనుచు నిలుమని పలికిరి. దేవతల పనిని చూచి పరాక్రమియగు తారకుడు భీకరమగు ముద్గరమును ఇంద్రునిపైకి విడిచెను. అడ్డులేని ఆ ముద్గరము వచ్చి పడుచుండగా చూచి ఇంద్రుడు రథంపై నుండి ధుమికి నేలపై నిలిచెను. ఆ ముద్గరము కర్కశమగు ధ్వనిని చేయుచు రథముపై పడెను. రథము నుగ్గాయెను, కానీ మాతలి మరణించలేదు. తారకుడు పట్టిసముతో కేశవుని ఎదపై దెబ్బ తీసెను. అట్లే గరుత్మంతుని బాహువులపై దెబ్బతీయగా గరుడు సృహ తప్పెను. కానీ అంతకుముందు అతను ఖడ్గముతో దైత్యుని కొట్టి నేలపై పడవేసెను. తారకుడు ఆ యుద్ధమును యముని భిండిపాలముతో కొట్టి అగ్నిని సృహ తప్పునట్టు చేసి పడవేసెను. వాయువును కాలితో తాకి నేలపై పడవేసెను. కోపముతో కుబేరుని వింటి అంచుతో గొట్టి గాయపరిచెను. అంతటా తారకుడు ఒక్క క్షణములోని దేవ సైన్యములోని ఒక్కొక్కరిని గురువు బాలురను కొట్టినట్లు అస్త్రములతో కొట్టసాగను. అప్పుడు సృహలోకి వచ్చిన విష్ణువు దానవ వీరుల రక్త మాంసములతో ఎరుపెక్కిన తన చక్రమునందుకొని తారకుని ఎదపైకి బలంగా విడిచెను. సూర్యుని వంటి కాంతి గల ఆ చక్రము దైత్యుని ఎదపై పడెను.
పద్మము రాయిపై పడి నశించినట్లు అది దైత్యుని శరీరంపై పడి దెబ్బతినెను. అంత ఇంద్రుడు కూడా చిరకాలము అర్చించబడిన వజ్రమును దానవేంద్రుని జయించు ఆశతో విడిచెను. శౌర్యము గల తారకుని చేరి ఆ వజ్రము నిప్పులను వెదజల్లి 100 ముక్కలాయెను. అంతటి వీరుడగు వాయువు గట్టిగా ధ్వనింపచేస్తూ మండుచున్న అగ్నివలెనున్న అంకుశమును వేగముగా విసరగా అది తారకునికి తాకి నశించెను. అది చూచి వాయువు కోపముతో పుష్పించిన వృక్షములు కలిగి 10 యోజనములు వెడల్పు గల పర్వతమును పెకలించి తారకునిపై విసిరెను. తన పైకి వచ్చుచున్న ఆ పర్వతమును చూచి తారకుడు నవ్వుచూ బాలుడు బంతిని పట్టుకొనినట్లు అవలీలుగా ఎడమ చేతితో పట్టుకొనెను. అదే పర్వతముతో యముని దెబ్బతీసి పడవేసెను. అప్పుడు కోపంతో వడలు మరచిన యముడు దండమునెత్తి వేగముగా తిప్పి తారకుని తలపైకి విసిరెను. అది తారకుని తలపై పడగా దైత్యుడు నవ్వుచూ దానిని పట్టుకొనెను. అగ్ని కోపంతో మండిపోవచ్చు కల్పాంతమున లోకములను దహించువాడై దానవేంద్రునిపై తిరుగులేని శక్తి అను ఆయుధమును విసిరెను. ఆ శక్తి తారకుని ఎదపై శీర్ష కుసుమముల దండవలే విరాజిల్లెను. లోకపాలకుడగు నిరుతి అప్పుడు వర నుండి ఆకాశము వలె నిర్మలముగా ఉండి ముల్లోకములను ప్రకాశింపచేయు ఖడ్గమును తీసి తారకుని తలపైకి విసిరెను. అది పడగానే 100 ముక్కలు అయ్యెను. అప్పుడు వరుణుడు కోపించి మహాభైరవ రూపము గల పాశమును తారకుని భుజములను కట్టి పడవేయు కోరికతో విసరగా ఆ పాశము తారకుని భుజమును చేరి వెంటనే నశించెను. రంపము వంటి పలు వరుస గల సర్పరాజు, అశ్వినులు, సూర్యచంద్రులు, సాధ్యులు, వసుదేవతలు, యక్ష రాక్షస గంధర్వులు, సర్పములు అనేక విధముల అస్త్రములతో దైత్యరాజగు తారకుని అనేక రీతుల బాధించసాగిరి. కాని వజ్రపర్వత సమానమగు తారకుని శరీరమునకు ఆ అస్త్రములు తగలలేదు. అంతటా తారకుడు కోపించి కుప్పించి దూకి దేవతలను తన లెక్కలేనన్ని పిటికిలి గుద్దులతో పాదఘాతములతో బాధించెను. తారకుని ఆ శక్తిని చూచి శ్రీహరి దేవతలారా పారిపోండి అని తాను మాయమయ్యను. అప్పుడు ఇంద్రాది దేవతలు పారిపోజూచిరి. కాని మదించిన కాలనేమి మొదలగు దైత్యులు వారిని అడ్డగించి జుట్టు పట్టి లాగి పిడికిళ్లతో కాళ్లతో బాధించసాగిరి. అట్లు వారిచే దేవతలు అనేక రీతుల హింసింపబడిరి. ఎండిపోయిన నదులను దాటవలసి వచ్చెను. దేవమార్గాలు నశింప చేయబడెను. అప్పుడు బలవంతులైన దైత్యులు భూమిని కంపింపచేయుచు ఆకాశమున పాతాళమున వణికించుచు గట్టిగా నినదించిరి. జయము నొందుటచే మిగులా సంతుష్టులైన దైత్యులు అప్పుడు తారకుని స్తుతించిరి. మల్లెవలే చంద్రుని వలె తెల్లనైన శంఖములను పూరించిరి. ఉగ్రముగా ధనుర్బాణములను కరతలములను మ్రోగించిరి. అమిత సంతోషము నొందిన దైత్యులు నినదించిరి. మరలా మరలా నర్తింపసాగిరి. అప్పుడు తారకుడు పశుపాలుడు పశువుల వెంటబడి నడిచినట్లు ఆ దేవతలను వెన్నంటి తన రథములపై నుండి అసురులతో కలిసి కదిలేను. బలవంతుడైన తారకుని పురము మహీసాగర తీరమున ఉండెను. దాని వెడల్పు 12 యోజనములు ఉండెను. ఆ పురమున ప్రాకారములు తామ్రముతో చేసినవై శోభించుచుండెను. ఆ అద్భుత పురమును అనేక ప్రాసాదములుండెను. దివ్యమగు ఆశ్చర్యములు వెలుగొందెను. ఎల్లప్పుడూ 3 రకాల శబ్దాలు ఆ పురమున తప్పక వినవచ్చుచుండెను. అవి గీతముల ధ్వని, వింటి ధ్వని, విషయములను అనుభవింపుడు అను శబ్దములు. అతని పుత్రులు స్త్రీలు గొప్ప ఉత్సవముతో అతనిని అభినందించిరి. అక్కడ దివ్యమగు సభను చేసి రాజు తన సింహాసనమున కూర్చుండెను. దైత్యులతనిని స్తుతింపసాగిరి. అప్సరసులు వినోదపరచుచుండిరి. దివ్యాసనముల పైన ఉన్న దైత్య వీరులతో కూడి తారకుడు సింహములతో కూడిన వానివలే ఉండెను. ఇంతలో ఒక దివ్యమైన స్త్రీ అక్కడికొచ్చెను. దైత్యులు తారకునితో ఆ స్త్రీ అసమాన సౌందర్యవతి అని అనేక భూషణములు కలదని చెప్పగా ఆమెను చూచిన తారకుడు మిగులా విస్మయము నొందెను. ఆమెను అట్లడిగెను, దేవి, నీవెవరో మాకు చెప్పుము, నాతో నీకేమి పని? మునిపెన్నడూ నీ వంటి స్త్రీని మేము చూడలేదు అనగా ఆ స్త్రీ ఇట్లు అనెను, దైత్యేంద్ర, నన్ను త్రైలోక్య లక్ష్మిగా తెలుసుకొనుము. నీ తపస్సుచే శక్తిచే నీవు నన్ను పొందితివి. శక్తివంతుడివి, ఉత్సాహవంతుడివి, తపస్వి, నిర్భయుడివి, దాతను భోక్తను చే నేను సేవింతును.
పిరికివానిని, దీనుడిని, మంచి స్త్రీలు బాధపెట్టువానిని, అన్నింటినీ మిగుల శంకించువానిని వెంటనే నేను విడిచెదను. నీ తల్లి నెప్పుడు ఇంద్రుడు అవమానించెనో అప్పుడే నేను అతనిని విడిచితిని. ఇప్పుడిక నీ వశమున ఉన్నాను అనగా తారకుడు సంతోషము అనెను. ఆ ముల్లోకములలో పూజింపబడు లక్ష్మి అతనిని చేరెను. అంతటా దైత్య స్త్రీలు అలంకరించుకొని తారకుని చేరి వీర కాంస్యమును ఒక తాళమును తెచ్చి అతని వృద్ధికై తగు క్రియను చేసిరి. దైత్యులు మేలుకొలుగా దేవతలు పిరికివారై తారకుని ద్వారపాలకులుగా నిలిచిరి. వారిని దైత్య స్త్రీలు ఇతర నాగరికులు పరిహసించుచుండిరి. ఇంతలో విష్ణువు దైత్య రూపమున అక్కడకు వచ్చి పరిహసించు వారి మధ్య నిలిచి 2 గాథలను చెప్పెను. వీరు చేయునదంతా చాలా తక్కువైనది తల్లి. క్రోధమున మీరు మర్కట రూపమున కొంగవలే ఉపాయములను అనుష్ఠించవలెను అనగా ఉపహాన పూర్వకమగు ఆ ఉపదేశమును విష్ణువు ముఖము నుండి విని దేవతలు మర్కట రూపమున నిలిచిరి. వారు నర్తించుచు దైత్య స్త్రీలను వినోదపరచగా ఆ స్త్రీలు వీరికి తినుబండారములను ఇచ్చెను. అప్పుడు బుద్ధిమంతుడగు విష్ణువు దైత్య ప్రతిహారితో ఇట్లనెను, మహారాజు వద్దకు వెళ్ళి వీరు మీ వినోదమునకేనని తెలియజేయుము. అంతటా ప్రతిహారి సంతోషముగా సభను ప్రవేశించి దైత్యేంద్రుని ముందు మోకాళ్ళపై కూర్చుని చేతులు జోడించి స్థిరముగా తక్కువ మాటలతో స్పష్టముగా ఇట్లు చెప్పెను. దైత్యేంద్ర ప్రభు, మర్కట బృందములు ద్వారము వద్ద నిలిచి ఉన్నవి. మిగులా వినోదమును కలిగించుచున్నవి. ఆసక్తి ఉండిన చూడవచ్చును అనగా రాజు విని ఆలస్యమెందులకు త్వరగా ప్రవేశపెట్టుమని విని ప్రతిహారి కాలనేమితో మర్కట బృందమును మహారాజు చూడగోరుచుండి నందున త్వరగా వారితో రాజును సానుకూలపరచుము అనెను. అప్పుడు కాలనేమి మర్కట బృందముతో రాజును చేరెను. మర్కట బృందమున ఉన్న విష్ణువు మర్కట రూపమును ధరించి తారక దైత్యుని ఎదుట మర్కట బృందంతో కలిసి నర్తించెను. దైత్యేంద్రుడు కూడా సంతోషముగా కరతాళ ధ్వనులు చేయగా మర్కట బృందము నర్తించెను. అంతటా వారి నృత్యముచే మిగులా సంతోషించిన రాజు ఇట్లనెను, మర్కట దేవతలారా, మీ నృత్యముచే సంతోషించితిని. నేను మీకు అభయమును ఇచ్చుచుంటిని. నిర్భయముగా నా ఇంట మీరు ఉండవచ్చును అనగా విని మర్కట రూపమున ఉన్న విష్ణువు బాగా నర్తించుచు ఇట్లు అనెను, రాజా, మీ ఇంటి ప్రకారమును తెలియగోరుచున్నాము మేము అనగా నవ్వి దైత్య శ్రేష్ఠుడగు తారకుడు ఇట్లు అనెను, ఈ ముల్లోకములు నాకు 3 భూములు గల ఇల్లు అనగా విని విష్ణువు ఇట్లు అనెను, అట్లయినచో నీ మాటను గుర్తుంచుకొనుము. ఈ మర్కట బృందము ముల్లోకములలోనూ నిర్భయముగా శరించుగాక. రాజా, 100 అశ్వమేధ యాగముల కంటే సత్యమే గొప్పది. ఈ ధర్మమును స్మరించుచు నీవు నీ మాటను నిజము చేయుము అనగా విని విస్మయము చెందిన దైత్యేంద్రుడు, మర్కటమా, నీవు జ్ఞానివి, నిజము చెప్పుము, నీవెవరు అనగా విష్ణువు బదిలిచ్చెను, నీకు వినబడినట్లయితే నేను నారాయణుడు అనువాడను. దేవతల రక్షణ కొరకు మర్కట రూపమును దాల్చితిని. ధర్మము నీకు పరమ పూజ్యమగుచో నీ మాటను నిలుపుకొనుము. ఈ దేవతలు నీ ఇంట స్వేచ్ఛగా చరించుదురుగాక. రాజా, మనసులో అవమాన భావమును నీవు ఉంచుకొనరాదు. నేను వీరుడనని భావించుచు కాలమున ఇట్లు ఏర్పడిన బలమును చూచి నీవు కృంగరాదు. మాటి మాటికి వధింపబడు వారికి ఎవరూ ఉండరు. ద్వేషించువాడు తానే కర్తను అనుకొనుట మూర్ఖత్వం. ఋషులను, దేవతలను, గొప్ప గొప్ప అసురులను, వేదవేత్తలను, వనములలోని మునులను అందరినీ కాలవశమున ఆపదలు వచ్చి చేరును. ఇది కాలము యొక్క బలమే కాని కర్తబలము కాదు. మంత్రములచే, బలముచే, శక్తిచే, ప్రజ్ఞచే, పౌరుషముచే కాని ఈ శక్తిని పొందలేరు. కాలము వచ్చినప్పుడు పొందలేని దానిని కూడా నిద్రించువాడైనను పొందును. తల్లిదండ్రుల సేవ, దేవ పూజ, ఇతర ఘన సంపద పురుషునికి సుఖమును ఇచ్చునది కాదు. కాలము చేత పీడింపబడిన వానిని విద్య గాని, తపస్సు గాని, మిత్రులు, బంధువులు గాని రక్షించలేరు. కాలబలము లేనిచో నరులు 100 కొలది అడ్డంకులు కలిగిన వానిని ఎదుర్కొనుటకు శక్తులు కారు. దేహము ఉన్నంత వరకు పుణ్యకర్మలు జీవించియున్న కాలము అందరూ 2 కలిసినప్పుడే కార్యసిద్ధి కలుగగలదు. దైత్యుడా, నీకంటే గొప్పవారగు దైత్యులు కోట్ల కొలదిగా
మునుపు శాల్మేలి వృక్షము యొక్క దూది పింజవలే కాలమును గాలిచేత విసిరి కొట్టబడి దుర్దశ నొందిరి. ఈ స్థితిని పొంది నిన్ను నీవు గొప్పగా తలుచుకొనుచుంటివి. కానీ ఈ స్థానం స్థిరమైనది, శాశ్వతమైనది కాదు. నీవు మూర్ఖముగా దీనిని నాదని తలంచుచుంటివి, విశ్వసించదగిన దానిని విశ్వసించుచుంటివి, అస్థిరమును స్థిరమను కొనుచుంటివి. ఇది నాదను మోహముతో నీవు ముల్లోకముల ఐశ్వర్యమును పొందగోరుచుంటివి. ఇది నీకు గాని మాకు గాని వేరెవ్వరికి గాని స్థిరము కాదు. ఎందరినో దాటి ఇది ఈనాడు నీ యందు నిలిచి ఉన్నది. తారక, కొంతకాలం నీ వద్ద నిలిచి ఈ ఐశ్వర్యము పుంచవలే చంచలయ్యి వేరొకడిని చేరును. రత్నములు ఔషధులు కలిగిన వానిని నదులు సముద్రములు కలవానిని చేరగలదు. అయినను ముల్లోకములను అనుభవించిన వానిని నేను ఇప్పుడు చూడలేదు. వీరుడైన హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, ప్రహ్లాదుడు, నముచి, విప్రచిత్త, విరోచనుడు కాలముచే నశించిరి. అట్లే కీర్తి, వాతాపి, ఇల్వలుడు, అశ్వగ్రీవుడు, శంభరుడు, పులోముడు, మధుకైటభులు, విశ్వజిత్తు మొదలగు వారు మహాబలులుగా ఆగు దానవేంద్రులే. కానీ వారందరూ కాలముచే నశించిరి. కాలమే బలమైనది, నీ ఒక్కడివే గొప్ప తపస్వి కాదు. వారంతా వందల వేల సంవత్సరములు తపము చేసిరి. వారు సత్యవ్రత పరులు, జ్ఞానులు, అర్హతను అనుసరించి దానములను ఇచ్చినవారు, దైత్యులు. వారు వెలిగి కాలముచే దెబ్బతీయబడినారు. కామభోగముల యందు కోరికను విడిచివేయుము. ఐశ్వర్యము వల్ల కలిగిన మదమును వదిలివేయుము. ఈ ఐశ్వర్యము నశించినప్పుడు నిన్ను శోకము పీడించగలదు. శోకం ఏర్పడినప్పుడు శోకించకు, హర్షం ఏర్పడినప్పుడు ఆనందించకు. భూత భవిష్యత్తులను నీవు వర్తమాన కాలంతో నడుపుము. ఎల్లప్పుడూ యోగము నుండి అలసించిన ఇంద్రునే కాలము వచ్చి చేరినప్పుడు నిన్ను కూడా చేరును. ఎక్కువ కాలము సహించరాదు. యుద్ధమున నేను కోపించినప్పుడు ఎదుర్కొనగలవాడెవ్వడు? బలమైన కాలము వచ్చినది గాన నేనే నిలుచుంటిని. తారక, నేనెలాంటి వాడినో, నా పరాక్రమం ఏమిటో నీకే తెలియను. ప్రతికల్పమును కోట్ల కొలదిగా దైత్యులను నా చేత వధింపబడినారు. నీవు వారి కోటి భాగమునకు కూడా సరిపోవు. బ్రహ్మ మొదలగుగా గల ఈ మొత్తము జగత్తును నేను ప్రతికల్పమును సృష్టించెదను. నేను కోరుకొనినట్లు అయితే జీవింపచేసేదను, లేనిచో క్షణములో నాశనము చేసేదను. అందరూ దైత్యులతో కూడియున్న నిన్ను వధించటకు ఉత్సాహించలేనని కాదు, వేలి గోనతో నిన్ను వధించగలను. కానీ ధర్మమునకు లోపమును కల్పించలేను. శ్రేష్ఠుడైన నేనే సర్వవ్యాపి అయి శ్రేష్టమైన ధర్మమును లోపింపచేసినచో ధర్మమిక ఎవ్వరిని శరణుజొచ్చును. నేనే కర్తననుకును. ఎల్లప్పుడూ సమర్థుడైన కర్త అనిన కాలమే చెట్టుపై పండును పక్వము చేసినట్లు విశ్వమును పక్వము చేయును, ఫలవంతము చేయును. ఏ కర్మచే మానవుడు సుఖమును పొందునో ఆ కర్మల చేతనే దుఃఖమును కూడా పొందును. దైత్య, కాలము చిత్రముగా నుండుటను చూడుము. బుద్ధిమంతులు అంతయు కాలవశము చేతనే జరుగుచున్నదని తెలియవలేను. కాలమే తమ కర్మ పరిపక్వమైనప్పుడు ఫలమును ఇచ్చునని పండితులు తెలియుదురు. కనుక అమిత పుణ్యమును కలిగించు శుభకర్మని మానవుడు ఆచరించవలేను. పుణ్యకర్మచే సుఖము, పాపకర్మచే దుఃఖము తప్పక కలుగును అని తెలిసి దైత్యరాజా, నీవు నీ మాటను నిలబెట్టుకొనుము. నా మాటనంతయు ఆలోచించదలిచిన అట్లు చేయుము అనగా తారకుడు ఇట్లనెను. కాలనేమి మున్నగు దైత్యులతో కూడియున్న నన్ను చూచి వధించదలిచిన మృత్యువుతో సహా ఎవ్వరి మనస్సు కలతనొందదు. వాస్తవమున చూచు నీ బుద్ధి దానితో వ్యధ నొందినది. నీకు ఏమేమి పలుకుచుంటివో అది అంతయు అట్లే అగును, సందేహము లేదు. విషయముల పట్ల కానీ శరీరమందు కానీ ఎవ్వరికి విశ్వాసముండును. ఎదుట నిలిచిన జగత్తును చూచి ఎవ్వడు విశ్వసించుటకు పూనుకొనును. నేనును అట్లే ఈ లోకము అశాశ్వతమని తెలియుదును. కాలము అనేది అతి ఘోరమైన ఎల్లప్పుడూ చెలించు అగ్నిలో పడినది. ఈ లోకము నేడు దీనిని ఆచరించదను, మరునాడు దీనిని ఆచరించదను అను వారిని కాలమన్నను
కాలం ఆసన్నమైనప్పుడు ఎదురుగా వచ్చువానిని నది వేగము హరించున్నట్లు కాలమే హరింపచేయును. ఇప్పుడే కదా నేను ఆ కాలమును చూచినది, ఇంకా మరిచిపోలేదు. కాలము చేత హరింపబడు నరులు ప్రభావము వినబడుచుండును. ఈర్ష్య, అసూయ, లోభ, మాన, కామ, క్రోధ, భయ, సృహ, మోహ, అతివాదములు అను వానిలో చిక్కుకొనిన లోకము మేల్కొనలేకున్నది. పెద్దదో చిన్నదో నేను కార్యము అకార్యము అను వానిని ఎరుగుదును. అన్ని ప్రాణులలో నీవు శ్రేష్ఠుడవు, ప్రభువు అని నాకు తెలియను. కానీ ఏమి చేయగలము? బలమైన మా స్వభావము వలన మేము నిన్ను తలచలేము. నిన్ను కొందరు భక్తితో సేవించగా కొందరు వైరముతో భజింతురు. కానీ వారిని అందరినీ నీవు దయతో చూడవలేను. నీవే కదా ప్రాణుల అంతరాత్మవు, పురాతనము, శాశ్వతము అగు ధర్మము ప్రాణులు అన్నింటికీ సమానము. నన్ను ఆశ్రయించి ముక్తులైన ఈ దేవతలందరూ వెళ్ళువచ్చును. మీరు ముల్లోకములలో మర్కట రూపమును చరించవచ్చును. యజ్ఞ భాగమున స్పృహ ఉండరాదు, ఇదే శపథము అని తారకుడు అనగా దేవతలు అందరూ సంతోషించిరి. అప్పుడు విష్ణుమూర్తి ఇట్లనెను, దైత్యేంద్ర, నీవు విద్యా జ్ఞానము తపము కలవాడవు, ఇక తత్వము తెలిసినవాడవు కమ్ము. స్పష్టంగా నీవు కాలమును కరతలామలకముగా చేతిలో ఉసిరికాయ వలె చూచుచుంటివి. కాలమునందు సంభవించు వానిని నిజముగా తెలియు ఓ శివభక్త, జ్ఞాని, వజ్రాంగసుత, నీవు ధన్యుడవు, బుద్ధిమంతులలో సృహానీయుడవు. తపస్సు యొక్క ప్రభావము ఉన్నంత వరకు ముల్లోకములను అనుభవింపుము. ఈ శబ్దముతోడనే దేవతలు జగత్తును సంచరింపగలరు అని పలికి ప్రభువగు నారాయణుడు మర్కట బృందముతో కలిసి ఆ ప్రదేశము నుండి వైదొలిగి మేరు పర్వతము వద్దకు వెళ్ళెను. అచ్చటికి చేరి విష్ణువు దేవతలతో ఇట్లనెను, దేవతలారా, మీరు బ్రహ్మ వద్దకు వెళ్ళుడు, అతడే మీకు హితమునర్చును. జాగరూకతతో ఉండవలేను, శబదమును మరవరాదు అని విష్ణువు మాయము అయ్యెను. దేవతలు అతడిని భక్తితో స్తుతించి బ్రహ్మ వద్దకు వెళ్ళిరి. దివ్యులు, ఉత్తములగు, దేవతాశ్రేష్ఠులగు వారి చేత బ్రహ్మ స్తుతింపబడెను. శివుని అనుగ్రహముచే గొప్ప ఐశ్వర్యమును పొంది తారకుడు సంతోషించెను. తాను ఇంద్రుని స్థానమును పొందగా నిమి వహ్నిగా, కాలనేమి యమునిగా, స్తంభుడు నిరుతిగా, మహిషుడు వరుణుడిగా, మేఘుడు వాయువుగా, కుజంబుడు కుబేరునిగా ఉండిరి. తారకుడు ఇతర దైత్యులకు ఆయా అధికారములను ఇచ్చెను. ఇది శ్రీ స్కాంద మహాపురాణం మహేశ్వర ఖండంలోని కౌమారి ఖండమున తారకాసురుని విజయం సమాప్తం. తర్వాత భాగంలో వచ్చే కథ తెలుసుకుందాం. తర్వాత భాగంలో మరి ఒక కథ తెలుసుకుందాం. ఓం స్వస్తి.